మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదను. దావీదు గారు దేవుని నామాన్ని బట్టి సంతోషముగా ఉన్నాడు, హర్షిస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. మహోన్నతుడా అని సంబోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయముగా ఉన్నది. 1వ వచనంలో, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. పూర్ణ హృదయముతో దేవుని సేవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. పూర్ణ హృదయముతో దేవుని గణపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో దావీదు గారు దేవుని ఆరాధించేటువంటి వాడుగా, స్తుతించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాడు. అందుకని మనకు కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతడిని తప్పించెదడు, అతడు నా నామాన్ని గొప్ప చేస్తున్నాడు గనక నేను అతన్ని గొప్ప చేస్తున్నాను అని అక్కడ దేవుని వాక్యము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నటువంటి వాడుగా ఉంటాడు దావీదు గారు. దేవుని ఇచ్చిని ప్రేమించేటువంటి వాడుగా, దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి వాడుగా, దేవుని ప్రజలను ప్రేమించేటువంటి వాడుగా, దేవునిని ప్రేమించేటువంటి వాడుగా, దేవుని నామాన్ని గణపరిచేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. దావీదు గారి జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. మనము కూడా దావీదు గారిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవిస్తున్నాడండి. అది కావాలి మనకు. దేవుని నామాన్ని మనము పూర్ణ హృదయముతో మనము సేవించేటువంటి వారముగా ఉండాలి. వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుని నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. 7 దినాల్లో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. దేవుని అడ్డుపెట్టుకుంటూ అనేక రకాలుగా తోలనాడేటువంటి భాష, తోలనాడేటువంటి మాటలు, తోలనాడేటువంటి అనేకమైనటువంటి మాటలు మనము చూస్తూ ఉంటాం. క్రైస్తవ బిడ్డల మధ్య ప్రైజ్లను చెప్తారు, పూర్ణ హృదయంతో చెప్పరు. లోనొకటి బయట ఒకటి కలిగినటువంటి వారుగా ఉంటారు. అంటే నువ్వు ఎవరి నామాన్ని దూషిస్తున్నావు, ఎవరి పేరు పెట్టుకుని ప్రజలను చెబుతున్నావు, దేవుని బట్టి నువ్వు అలాగ చేస్తున్నావు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని ఆజ్ఞలలో దేవుడు ఆజ్ఞగా జారీ చేస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను మనము అతిక్రమించి పాపం చేసేటువంటి వారముగా ఉన్నాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 7 దినాల్లో చాలామంది ఇలాంటి జాబితాలో ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని నామాన్ని వ్యర్థంగా దూషించేటువంటి వారుగా ఉన్నారు. ప్రైజుల పేరుకి పైకి నవ్వుతూ ప్రైజులు చెప్తారు, కానీ మనసు పూర్తిగా ప్రైజులు చెప్పేటువంటి వారు కొరవైపోతూ ఉన్నారు. సంఘాలలో నటించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. సంఘాలలో అనేక మంది వేషధానంగా జీవించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. సేవకుడు, బోధకులు అట్నే ఉన్నారు, విశ్వాసులు కూడా అట్నే ఉన్నారు. పూర్ణ హృదయముతో ఎవరు కూడా ఉండలేనటువంటి పరిస్థితులు. అందుకని మనం హెచ్కేల గ్రంథము 36వ అధ్యాయంలో చూస్తే, మిమ్ముల బట్టే కదా నా నామము దూషించబడుతుంది అని అక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు చూస్తున్నాము. దేవుని నామాన్ని మనము దూషిస్తున్నాము. మనల్ని బట్టే మనము దేవుని నామాన్ని దూషించేటువంటి వారముగా ఉన్నాము. దేవుని నామాన్ని చులకనగా చేసేటువంటి విధానంలో కనిపిస్తున్నాము. దేవుని నామానికి అనేక మంది రావాల్సినటువంటి వారు దేవుని నామంలో మనము దూషించబడే విధంగా మనము చేస్తూ ఉన్నాము. కారణము మన పాపము, మన అవిధేయత, మన తిరుగుబాటు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితము. అలాగా జీవిస్తున్నటువంటి కారణాలు బట్టి ఇక ఎప్పుడు మనము దేవుని నామాన్ని గణపరుస్తాము, దేవుని నామాన్ని కీర్తిస్తాము, ఎప్పుడు దేవుని యందు సంతోషముగా ఉంటాము, ఎప్పుడు దేవుని యందు హర్షించేటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ దావీదు గారు దేవుని నామాన్ని బట్టి హర్షిస్తున్నాడు, దేవుని నామాన్ని బట్టి సంతోషముగా ఉన్నాడు. కేవలం దేనిని బట్టి అయ్యానంటే దేవుని నామాన్ని బట్టి. దేవుని నామంలో ఎలాగ ఉండాలని నేర్చుకున్నాడు, దేవుని నామంలో ఎలాగ నడవాలని నేర్చుకున్నాడు, దేవుని నామంలో ఏ విధంగా ప్రవర్తించాలో నేర్చుకున్నాడు, దేవునికి ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకున్నాడు, సమాజంలో ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాడు, దేవుని దగ్గర ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకున్నాడు. తన ప్రవర్తనను కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయ్యా, నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అని అంటాడు. నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అని అంటాడు. నా కుటుంబం పైన ఇంత కనికరము చూపిస్తున్నావయ్యా, కేవలం దేనిని బట్టండి?
దేవుని నామాన్ని గణపరిచినాడు. దానిని బట్టి దేవుని నామాన్ని మనము గణపరిస్తే మన కుటుంబము, మనము తరతరాల వరకు దేవుడు మనలను కాపాడి భద్రపరిచేటువంటి దేవుడుగా ఉంటాడు. ఆయన కరుణ వాత్సల్యత మన మీద ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు ఎందుకు హర్షిస్తూ ఉన్నాడు, ఎందుకు సంతోషముగా ఉన్నాడు, ఎందుకు కీర్తిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. ఎందుకు హర్షిస్తున్నాడు, ఎందుకు కీర్తిస్తున్నాడు అనేది కూడా మనకు తెలియాలి. చూడండి 3వ వచనంలో, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నా పక్షమే వ్యాజ్యమని నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసనమే న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఎందుకు హర్షిస్తున్నాడంట, ఎందుకు సంతోషంగా ఉన్నాడంట? తన పక్షాన ఉండి న్యాయం తీరుస్తున్నాడంటే దేవుడు. మన పక్షాన మనుషులు ఉండకపోవచ్చండి, మన పక్షాన తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, మన పక్షాన భార్య భర్తలు ఉండకపోవచ్చు, మన పక్షాన పిల్లలు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు న్యాయం తీరుస్తాడు. దానిని బట్టి మనము ఆనందముగా సంతోషముగా ఉండాలి. ఇప్పుడు నీకు న్యాయము తీర్పు రాకపోవచ్చు, కానీ దేవుడు తప్పగా న్యాయము తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి. కాబట్టి దానిని బట్టి దావీదు గారు హర్షిస్తున్నాడు, దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. చూడండి ఇంకా, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు. ఎందుకు సంతోషముగా ఉన్నాడంట, ఎందుకు హర్షిస్తున్నాడంట? శత్రువులు వెనుకకు మల్లుతున్నారంట, తనను తరుముతున్నారు, తనను వెంటాడుతున్నారు. తన మామైనటువంటి సౌలు సొంత కడుపున పుట్టినటువంటి కుమారులు పక్కనున్నటువంటి వారు తరుముతున్నటువంటి వారుగా ఉన్నారు. వారు వెనకకి మళ్ళేటువంటి వారుగా ఉన్నారు. అన్ని జనులు కూడా ఆ మాదిరిగానే ఉన్నారంట. ఇప్పుడు దేవుడు వారిని వెనుకకు మళ్ళీ విధంగా దేవుడు చేస్తూ వచ్చినాడు. దానిని బట్టి దావీదు గారు సంతోషంతో ఆనందంతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. 5వ వచనంలో, నీవు అన్ని జనులు గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. అన్ని జనులు కూడా వారిని గద్దించినాడు. అన్ని జనులు కూడా శత్రువులుగా మారి దావీదుని తరుముతున్నారు, దుష్టులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారి చేతుల నుంచి కూడా దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. శత్రువు నశించిన వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి, నువ్వు పెళ్ళగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బుద్ధికను నశించెను. ఏవో శాశ్వతగా సింహాసనాసనై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. దానిని బట్టి చెప్పగలుగుతున్నాడు, నేను యథార్థవంతుడను. ఎన్నో పలుమార్లు చెప్పినటువంటి మాట, ఎంతగానో నేను యథార్థంగా ప్రవర్తించినటువంటి వాడను అని దావీదు గారు చెబుతున్నటువంటి మాటలు. దానిని బట్టే ఇలాగ శత్రువుల చేతుల నుంచి, అన్ని జనుల చేతుల నుంచి, దుష్టుల చేతుల నుంచి, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల నుంచి తప్పిస్తూ వచ్చినాడు దేవుడు. దానిని బట్టి సంతోషిస్తున్నాడు, దాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఇంకా ఎవరైనా అన్ని జనులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ భార్య భర్తలే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, తర్వాత ఎవరైనా సరే నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, దేవుడు వారి యొక్క అపాయం నుంచి తప్పిస్తాడు. నిన్ను తప్పించి నీకు సంతోషమును ఆనందమును ఇస్తాడని దేవుడు వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నీకు విరోధముగా రూపింపన ఏ ఆయుధము వర్తిల్లదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీతో వాదించేటువంటి వారితో వ్యాజ్యమాడుతాడు దేవుడు. కాబట్టి నువ్వు భయపడక్కర్లా, దిగులు పడక్కర్లా, సంతోషముగా ఉండు, గంతెలు వేస్తూ ఉండు, దేవుని నామను గనపరచు, దేవుని స్తుతించు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ వివేకముతో దేవుడు గనపరచు, దేవుని నామను స్మరించు, దేవుని నామను కీర్తించు. అప్పుడు నీ వెంట ఏమున్నా సరే ఇవి వెనుకకి వెళ్ళిపోయేటువంటివిగానే ఉంటాయి. నీ అనారోగ్య సమస్యలైన, వ్యాధి బాధలైన, కష్టాలు, దుఃఖాలు, వేదనలు, బాధలైనా సరే అవి వెనుకకు మళ్ళేటువంటివిగా ఉంటాయి. దేవుడు అలాగ చేస్తాడు. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సినటువంటిది దేవుని నామాన్ని గణపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని నామాన్ని మనము పూజించేటువంటి వారముగా ఉండాలి. దాన్ని బట్టి మనము సంతోషముగా ఆనందముగా ఉంటాము. ఇక్కడ దావీదు గారు అలాగే జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. యథార్థమైనటువంటి జీవితముతో జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. చూడండి, యథార్థతను బట్టి ఆయన లోకమునకు తీర్పు తీరుస్తారంట, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తారంటే. అంటే దీని అర్థం ఏమిటి? శత్రు చేతుల నుంచి తప్పించినాడంటే దావీదు గారు నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు గారు యథార్థతను కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
తీర్పు తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. దావీదు గారి ఎడల శత్రు బారి నుంచి తప్పిస్తూ వచ్చినాడు. కారణం ఏమిటయ్యానంటే నీతి, యథార్థత. నేటి దినాల్లో మనం అనేకమైనటువంటి సమస్యల గుండా వెళుతున్నామంటే మన దగ్గర నీతి లేదు, యథార్థత లేదు. ఇలాగ లేనటువంటి వారి జీవితాలలో శ్రమలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, లేమి, బాధ, కష్టాలు, దుఃఖములు, చెప్పుకోలేనటువంటి అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అపహాస్యాలు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో నింద, మన జీవితంలో అవమానాలు, ఇంకా ఎవరైతే కలిగినటువంటి వారుగా ఉన్నారో నీతిగా జీవించు, యథార్థముగా జీవించు. దేవుడు వీటన్నిటి నుంచి తప్పిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు, నువ్వు నీతిగా జీవిస్తే, యథార్థముగా జీవిస్తే, దేవునికి అనుగుణంగా జీవిస్తే ఈ లోకంలో నిన్ను హాని చేసేటువంటి ఏవి కూడా ఉండవు. ఏ హాని కూడా నీకు తగలకుండా దేవుడు కాపాడుతాడు, దేవుడు భద్రపరుస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. దావీదు గారిని చూసి ఈ ఉదయకాల సమయంలో నీతిని బట్టి నడిచేటువంటి వారముగా, యథార్థతను బట్టి నడిచేటువంటి వారముగా ఉండాలి. మనంతటికి మనం తెచ్చుకునేటువంటి సమస్యలు ఉంటాయి. వాటి ద్వారా మనము క్షమాపణ అడిగి వాటన్నిటి నుంచి విడుదల కలిగినటువంటి జీవితము కావాలి. ఆటోమేటిక్గా వచ్చేటువంటివి ఉంటాయి. దేవుడు అవి వాటిని తప్పిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకా చూస్తే నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలముల వారికి దుర్గమగును. దేవుడు మహాదుర్గముగా ఉంటాడంట నలిగిన వారికి. తర్వాత ఆపత్కాలంలో ఉన్నటువంటి వారికి ఈ దినాన మనం ఇంకా ఆపత్కాలంలో ఎవరైతే ఉన్నారో, నన్ను ఈ ఆపదల నుంచి ఎవరు బయటికి రాలేరు, నేను నలిగిపోయాను, విసిగిపోయాను, బయటికి రాలేను అని అనుకుంటున్నావేమో, దేవుడు మహాదుర్గముగా ఉంటాడంట. నీ చుట్టూ కంచె కాపుదల కొండగా ఉంటాడంట. దావీదు ఏమంటాడు? నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా అని అంటాడు. ఎందుకని? దేవుడు కాపాడినాడు. మనకంటే ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి వాడు దావీదు గారు. ఎన్నో మరణపాయాల గుండా వెళ్ళినటువంటి వాడు. ఒక మహాదుర్గముగా తన చుట్టూ కాపుదల కంచె వేస్తూ వచ్చినాడు. నలిగిపోతూ వచ్చినావేమో, ఆపత్కాలంలో ఉన్నావేమో, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మహాదుర్గముగా ఉంటాడంట. మన జీవితాలలో మహాదుర్గముగా ఉంటాడంట. దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని నామాన్ని ఉచ్చరించు, గణపరచు, కీర్తించు. వీటన్నిటిని మనము పొందుకోవటానికి వారసులము. కాబట్టి ఇంకా ఏమన్నాడంటే చూడండి, తాము త్రవ్విన గుంటలలో జనుల్లో మునిగిపోయిరి, తాము వడిన వలలో వారు కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమైన ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కబడి ఉన్నాడు. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళముకు దిగిపోతారు. నీ మీద ఎవరైతే దుష్టులు పన్నాగములు వలలు వేస్తూ ఉంటారో, అలాగా వారు ఏ విధంగా గొంతులో తీస్తూ ఉంటారో దానిలో పడిపోయేటువంటి వారిగా ఉంటారండి. భయపడవద్దు. శత్రులు చూసి, నీ యొక్క దుష్టులను చూసి, అన్ని జనులు చూసి భయపడవద్దు. ఇలాగ భయపడుతున్నామంటే మనం యథార్థత లేనటువంటి వారమని, నీతి లేనటువంటి వారమని. ఒకవేళ మనం యథార్థత ఉన్నా, నీతి ఉన్నా, దేవుడు మనల్ని తప్పక తప్పిస్తాడు. నేను వాగ్దానమును బట్టి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మనలను ఎంతగానో నడిపించేటువంటి దేవుడు, దేవుని వాగ్దానాలను బట్టి నడిపించేటువంటి దేవుడు. ఇలాగ నీతిగా యథార్థముగా ఉంటే యోబుని ఏ విధంగా దేవుడు దీవిస్తూ వచ్చినాడో అలాగ దీవిస్తాడు. ఇలాగ కష్టాలు ఉన్న దుష్టులు, తర్వాత అపహాసకులు, తర్వాత అన్ని జనులు ఇలాగా వెంటబడుతున్నారంటే ఒకవేళ నీతి లేదేమో, ఒకవేళ యథార్థత లేదేమో, అది కూడా జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో పరీక్షించుకోవాలి. ఇక్కడ దావీదు గారు అలాగ ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదు గారిని కాపాడుతూ వచ్చినాడు. అలాగ కాపాడబడాలి అంటే మనం కూడా నీతిగా యథార్థంగా జీవించాలి కదండి. ఇక్కడ వారు తాము తీసుకున్నటువంటి గొంతులో వారే పడుతూ వచ్చినారు, వారు వేసినటువంటి వాళ్ళలో వారే పడుతూ వచ్చినారు. అలాగా దేవుడు కాపుదల భద్రత ఉంటుందండి. మన మీదకి ఏ హాని కూడా రాదు. వారు ఏదైతే చేస్తారో వారు తీసుకున్న గొంతులో వారే పడిపోతారు. మన ఎడల ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, తోలనాడుతున్నారో, వ్యర్థంగా మాట్లాడుతున్నారో, ఉచ్చరిస్తున్నటువంటి వారు ఉన్నారు, అవి వాళ్ళ మీదకి తిప్పుతాడు దేవుడు. వారు చేసుకున్నటువంటి వారిలోనికే పడిపోయేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళు ఏదైతే తలుస్తూ ఉన్నారో, వారు ఏదైతే గుంట తీస్తున్నారో వారు దానిలోనే పడిపోయేటువంటి వారుగా ఉంటారు. ఏదైతే నీ ఎడల బిహేవ్ చేస్తూ ఉన్నారో వారు దానిలో పడిపోతారు. దేన్ని బట్టి అండి? నీతిని బట్టి, యథార్థతను బట్టి. ఇవి మనము కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనం సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమికుల తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. ప్రభా, దావీదు గారు ఏ విధంగా మిమ్మల్ని మీ నామను గణపరుస్తూ వచ్చినాడో
ప్రభా మాకు గమనానికి తీసుకుని వచ్చి మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. మేము కూడా మీ నామను కనపరిచేటువంటి వారముగా, మేము ప్రేమించేటువంటి వారముగా, తద్వారా నీతి యథార్థతను కాపాడుకునేటువంటి వారముగా ప్రభా. తర్వాత మా శత్రులు, అన్యజనులు, దుష్టులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద విజయము కలిగినటువంటి వారముగా మాకు దైత్యమని, నీతిగా యథార్థంగా జీవించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేసిన ప్రభా. నన్ను కనపరచు, నేను కనపరుస్తాను అని సెలవిస్తూ వచ్చినాడు ప్రభా. దావీదు గారు మీ నామని ఎంతగానో కనపరుస్తూ వచ్చినాడు ప్రభా. అందుకనే శత్రుల చేతుల నుంచి తప్పిస్తూ వచ్చినారు, దుష్టుల చేతుల నుంచి, అన్ని జనుల చేతుల నుంచి తప్పించి వారు ఏదైతే దావీదులు చేస్తూ వచ్చినారో వారి గుంటలు వారే పడిపోతూ వచ్చినారు ప్రభా. నేటి దినాన్ని మేము కూడా అలాగ ఉండి ప్రభా మీకు అప్పగించినటువంటి వారముగా, నీతిగా యథార్థంగా ఉండేటువంటి వారముగా, మీ నామాన్ని గొప్ప చేసేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తాం. వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాగ లోతైనటువంటి సత్యాలను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.